నమస్కారం. ప్రవీణ్ పగడాల గురించి, పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎందువల్లంటే మార్చ్ 24th జరిగింది, ఏప్రిల్ 24th అయింది, మే 25th అయిపోయింది, మే 24th అయింది, జూన్ 24th కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది అంటే 3 months అయిపోయింది. ప్రజలు మర్చిపోయి ఉంటారు కాబట్టి ఇంకా మనం పట్టించుకోవసరం లేదు అని ప్రభుత్వం పన్నాగం. కొంతకాలం అయ్యేటప్పటికి ప్రతి విషయం కూడా ప్రజలు మర్చిపోయే గుణం కలిగి ఉంటారు, అందువల్ల మర్చిపోయి ఉంటారు. నేను డెఫినెట్గా అడుగుతా ఉన్నాను, నేను మర్చిపోలే. ఎందువల్లంటే అది ఒక ప్రభుత్వం ఒక వ్యక్తి మీద జరిపించిన మరణకాండ. అసలు ఎందుకు ప్రవీణ్ పగడాలని చంపాల్సి వచ్చింది అనుకున్నప్పుడు, ప్రవీణ్ పగడాలని చంపారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? లేదు, ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్లోనే చనిపోయాడు. యాక్సిడెంట్లో చనిపోతే మీరు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? మీకేంటి డౌట్లు? హత్య అని ఎందుకు మీరు డౌట్ చేస్తున్నారు అన్న ప్రశ్న వచ్చినప్పుడు మనం సరే, యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ 24న మృతదేహం రాజమండ్రిలో జరిగితే 25వ తారీఖున ఆ మృతదేహంకి సంబంధించినటువంటి ఆస్తులను సీజ్ చేయరు, ఆ మృతదేహానికి సంబంధించిన కంప్యూటర్ ల్యాప్టాప్ తీసుకెళ్ళిపోరు, ఆ మృతదేహానికి సంబంధించిన ఐప్యాడ్ తీసుకెళ్ళరు, ఏ యాక్సిడెంట్ అయినా సరే. కానీ ఇక్కడ ప్రవీణ్ పగడాల గారి విషయంలో 24ని ఇది జరగగానే 25ని అన్నీ జరిగింది. ఎందువల్ల అట్లా జరిగింది? ఇంకా రెండో అంశానికి వచ్చేటోడికి, రెండో అంశం మనం దగ్గరికి వచ్చేటోడికి మన పరిస్థితి ఎలాగొచ్చిందంటే, అటాప్సీ రిపోర్ట్లో మద్యం వాసన అన్నది లేదు. అంటే ముందు చేసిన పోస్ట్ మార్టం అటాప్సీ రిపోర్ట్ అంటారు. తర్వాత ఫారెన్సిక్ వెళ్ళిన రిపోర్ట్లో ఆ మద్యం ఆనవాళ్ళు ఉన్నాయి, ఆర్గాన్స్లో మద్యం ఆనవాళ్ళు కనపడుతుంది, మిథైల్ ఆల్కహాల్ కనపడుతుంది అని మనకి తెలుస్తుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎట్లాగ మనం దీన్ని నమ్మగలం? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. ఎందుకు మీరు తట్టుకుని వెళ్ళారు? ఎందువల్ల అటాప్సీ రిపోర్ట్ అయితే? తర్వాత రాంవరపాడులో సీసీ ఫుటేజ్ ఏమైంది? అక్కడ ఎక్కడ కూడా మనిషి కనపడలేదు కదా. 3 గంటలు ఉన్నారని చెప్తున్నారు, ఒక్క సీసీ ఫుటేజ్ కూడా రాలేదు. ఎందువల్ల రాంవరపాడులో సీసీ ఫుటేజ్ రాలేదు? అక్కడే పడుకున్నాడు, అక్కడే ఉన్నాడు అని చెప్పు క్వశ్చన్లు మనకి ఆన్సర్ చెప్పాలి గవర్నమెంట్. అసలు ఎందుకు ఒక హత్య, ఒక యాక్సిడెంట్ జరిగిన పేషెంట్ దగ్గర నుంచి ల్యాప్టాప్ ఎందుకు సీజ్ చేయాలి, ఆస్తులు ఎందుకు సీజ్ చేయాలి, అకౌంట్స్ ఎందుకు సీజ్ చేయాలి, ఐప్యాడ్ ఎందుకు సీజ్ చేయాలి? సెకండ్, అటాప్సీ రిపోర్టులో మార్పులు ఎందుకు? ఫైనల్ రిపోర్ట్కి వచ్చినట్టు తాగారిని ఎందుకు చెప్పాలి? రామవరపాడు సీసీ ఫుటేజ్ ఈ మీరు చెప్పండి, మీ దీనికి ఆధారాలు ఏంటో చెప్పండి, ఎందుకు తీసుకెళ్లారో చెప్పండి. ఇమీడియట్గా నేను సభ కూడా క్యాన్సిల్ చేసేసుకుంటాను. పోనీ సీఎం గారి విషయంకి వచ్చేటోడికి, సీఎం ఎప్పుడూ లేనిది ఒక నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఒక తల్లికి వందనం ఇవ్వలేదు, ఒక స్కాలర్షిప్స్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, ఒక రైతు భరోసా ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ప్రవీణ్ పగడాల ఇష్యూ వచ్చేటోడికి హాస్టల్కి 7 నెలలు గౌరవ వేతనం హాస్టల్ ఖాతాలో జమ చేసేటట్టు చర్యలు తీసుకో. ఎందుకు? దీన్ని బట్టి అర్థం అవ్వట్లేదా గవర్నమెంట్ ఈ కేసుని తొక్కేయాలని చూస్తుంది అన్నది? ఇట్స్ ఏ క్లియర్ ఎవిడెన్స్. దాని తర్వాత పోలీసులు ఎప్పుడు చూసినా తాగేసాడని చెప్పి అది దొంగ
వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఎవరు అతను? రామవరపాడులో ఎందుకు కనపడలేదు అతను? సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆన్సర్ చేయలేని క్వశ్చన్లు. ఇది హత్య. మీకు చెప్తా ఉన్నాను, ప్రభుత్వానికి గుర్తుపెట్టుకోండి, ఇది హత్య. హత్యని మేము బలంగా నమ్ముతున్నాం. ఆడబిడ్డలు కన్నీరు పెట్టుకుని ప్రార్థనలు చేస్తున్నారు. ఇంకాను మీరు మర్చిపోయారేమో, 3 నెలలు 4 నెలల తర్వాత మర్చిపోతారు, ఈ కేసు ఏమి ఉండదని అనుకుంటున్నారేమో. క్రైస్తవ ఆడబిడ్డలు కానీ చర్చెస్లో కానీ ప్రార్థనలు ఏమీ మానలేదు. మీరు అనుకోవచ్చు మనం పోలీసులను పంపాం, చర్చ్ పాస్టర్లకు వార్నింగ్లు ఇచ్చాం, చర్చ్ యువతకి వార్నింగ్ ఇచ్చాం, సంఘానికి వార్నింగ్ ఇచ్చాం, బయటకు వస్తే కేసులు పెడతాం అని మనం అందరినీ బెదిరించాం, కాబట్టి ఎవడు రాలేదు అని అనుకుంటున్నారేమో. చాలా గుమ్మనంగా ఉంది సమాజం. లౌకికవాదులు కానీ క్రైస్తవ సమాజం కానీ ఎప్పుడు హర్ష్ కుమార్ మీటింగ్ పెడతాడా అని చాలామంది నాయకులు వెనక్కి వెళ్ళిపోయారు, చాలామంది అమ్ముడుపోయారు. కొంతమంది పెద్ద నాయకులు అనుకున్న వాళ్ళు ఎందుకులే అనుకున్నారు. అంతదాకా ఎందుకు? నేను మొన్న ఢిల్లీలో ఏపీ భవన్లో నాకు కేఏ పాల్ గారు కలిశారు. కలిసిన తర్వాత ఆయనతో మాట్లాడుతున్నాను, అన్నాను, సార్ మీరు రండి, ఇలాగా కోర్టు పర్మిషన్ ఇచ్చింది, ఇలా జూలై 12న మనకి మీటింగ్ ఉంటుంది. ఇంకెక్కడ ప్రవీణ్ వాడాలి, అయిపోయింది కదా, మనం కొత్త సబ్జెక్టు పట్టుకోవాలి హర్ష్ కుమార్. అసలు మర్చిపోయారు దాన్ని. అరే ఇంత పెద్ద మనిషి ఈ రకంగా మాట్లాడతాడా అని నాకు కొంచెం మనసుకు బాధ వేసింది. ఇది నేను ఎవరితోనూ మాట్లాడలేదు, కానీ ఈరోజు అంటే నాయకుల గురించి చెప్పాల్సింది కాబట్టి ఈరోజు ఈ విషయం చెప్తా ఉన్నాను. మనం బీసీలు ఎస్సీలు వీళ్ళందరి గురించి మీరు పాటుపడాలి, మీ దాని గురించి కలపడం ఎలాగైనా చూడండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మనకి ఈ దృష్టిలో చూస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకి ఈ అనిపిస్తుంది, క్రైస్తవ సమాజం మర్చిపోయిందేమో. క్రైస్తవ సమాజం మర్చిపోలేదు. క్రైస్తవ ఆడబిడ్డలు రోధిస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను, మీరు చేసింది చాలా పెద్ద పొరపాటు. ఆ పొరపాటు వల్ల ఇది మీరు చాలా దూరంగా ఉన్నారు క్రైస్తవ సమాజానికి, ఇంకా దూరం అయిపోయారు. మిమ్మల్ని ఎవ్వరూ నమ్మరు, దళితులు నమ్మరు, క్రైస్తవ సమాజం నమ్మదు, మైనారిటీస్ ఆల్రెడీ ఎవరు నమ్మరు. ముస్లిమ్స్కి వక్ఫ్ బిల్లులో వాళ్ళకి అన్యాయం చేశారు. ఈ రోజున పేదల పొట్టగొడతా ఉన్నారు. మీరు ఏం చేసి చెప్తా ఉన్నారు? మీరు తల్లికి వందనం సంవత్సరం వేయలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం వేస్తున్నారు, అది కూడా ఎస్సీ కాంపోనెంట్ నిధుల నుంచి తీసుకుని వేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. కాబట్టి మీరు ఆలోచించుకోండి. రేపు 12వ తారీఖున మీటింగ్కి ప్రజలు వస్తారు. ఆ ప్రజలు అడుగుతారు మిమ్మల్ని, ఇది హత్య ఇది గురించి బయట పెట్టండి అని అడిగినప్పుడు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ.